హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఇవాల్టి మన వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి మనం ఇంట్లో దేవునికి దీపం పెట్టేటప్పుడు కానీ లేకపోతే ఎక్కడైనా పూజ చేసేటప్పుడు మామూలుగా దీపం వెలిగిస్తూ ఉంటాం కదా అప్పుడు ఒక్కోసారి ఏంటంటే వత్తి అనేది తొందరగా వెలగదు అలాంటప్పుడు మనం ఆ వత్తి పైన కొంచెం చిన్నగా కర్పూరం పెట్టి వెలిగిస్తే తొందరగా వెలుగుతుంది అనమాట చూడండి ఇక్కడ అలా ఓకే నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను కాకరకాయలండి కాకరకాయలు మనం తీసుకొచ్చుకున్న వెంటనే మనం అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి ఎక్కువ రోజులు ఉండవు ఒక 2-3 డేస్కే అవి పాడైపోతూ ఉంటాయి అలా పాడవకుండా ఎక్కువ రోజులు మనకి 15 రోజులు అయినా సరే పాడవకుండా ఫ్రెష్గా ఉండాలంటే కాకరకాయలు తీసుకొచ్చుకున్న వెంటనే ఇలా ట్రై చేయండి ఈ కాకరకాయని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మధ్యలోకి ఇలా కట్ చేసి లోపల ఉన్న ఈ గింజను మొత్తం తీసేయండి ఇంకా గింజను తీసేసామంటే మనకి అస్సలు కాకరకాయలు ఎన్ని రోజులన్నా పాడవదు కాకరకాయలు పాడయ్యేదే ఈ గింజతోని గింజ కొంచెం పండిందంటే ఇంకా కాయ మొత్తం కూడా పాడైపోతుంది అనమాట చూడండి ఇలా మొత్తం వచ్చేస్తుంది ఇలా పండులాగా వచ్చేస్తే మొత్తం కాయను కూడా పాడు చేస్తుంది అలా కాకుండా ముందే మనం గింజంతా తీసేస్తే కాకరకాయలు ఎక్కువ రోజులు నిల్వైతే ఉంటాయి నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి 2 పేపర్స్ అయితే తీసుకున్నాను ఎక్కువైనా సరే తీసుకోవచ్చు అందులో కర్పూరం వేస్తున్నాను అంతే ఇంకేం వేయట్లేదు కర్పూరాన్ని ఇలా పౌడర్ లాగా చేసి ఇలా చుట్టేసుకోవాలి ఇది ఈ సీజన్లో అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి అదేంటంటే ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కదా మనం వర్షాకాలంలో బట్టలు మనం కబోర్డ్స్లో కానీ బీరువాలో కానీ సెల్ఫ్లో పెట్టుకున్న బట్టలు ఏంటంటే ఒక మాదిరిగా స్మెల్ వస్తూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే ఇలా ఇంకేం అవసరం లేదు ఓన్లీ కర్పూరాన్ని మాత్రమే ఇలా పాకెట్ల లాగా పెట్టేసి మనం బట్టల మధ్యలో అక్కడక్కడ పెట్టామనుకోండి మనకు మంచి స్మెల్ అయితే వస్తుంది నచ్చితే ట్రై చేయండి చూడండి ఇలా మనం బట్టల మధ్యలో అక్కడోటి పెట్టేస్తే సరిపోతుంది మనం ఎక్కువ కూడా మనం వీటిని కబోర్డ్స్లో అక్కడ కూడా పెట్టుకోవచ్చు దీని వల్ల మనకి చిన్న పురుగు అట్లా కూడా ఏమీ రాకుండా ఉంటుంది బట్టల మధ్యలో చూడండి ఇలా నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను కమ్మలండి ఇలాంటి కమ్మల్ని మనం పెట్టుకుంటూ ఉంటాం కదా మామూలుగా ఇవి గోల్డ్ అయితే కాదు ఇవి ఏంటంటే మనం ఫంక్షన్లో ఆ టైంలో పెట్టుకుంటాము చాలామందికి ఏంటంటే ఈ కమ్మలు పెట్టుకున్న తర్వాత చెవ్వెనకాల అంతా పుండులాగా అయిపోయి అంత పాడవుతూ ఉంటుంది అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి మనం పెట్టుకునే ముందు మనం ఎప్పుడు పెట్టుకోవాలనుకుంటామో ఆ పెట్టుకునే ముందు కొంచెం వాటిని ఇలా వెల్లుల్లి రెబ్బలకు ఇలా గుచ్చేసేయండి ఇలా గుచ్చి ఒక సెకండ్ 2 నిమిషాలు అట్లా ఉంచేసి తర్వాత తీసి పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి చెవుకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట పుండు అట్లా ఏం కాకుండా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి పిల్లలవి ప్యాంట్లు కానీ పెద్దలవి కానీ పిల్లలవి అయితే ఏంటంటే వాళ్ళకి ప్యాంట్ అంతా బాగానే ఉంటుంది కానీ వాళ్ళకి ఈ జిప్ అనేది కొంచెం లూజ్ అయిపోయింది అనుకోండి వాళ్ళు వేసుకున్నప్పుడు ఇలా కొంచెంగా కిందికి జారుతూ ఉంటుంది కదా అలా జారినప్పుడు వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి అదేంటంటే ఇక్కడ మనం ఒక రబ్బర్ బ్యాండ్ అయితే తీసుకున్నాను ఇక్కడ ప్యాంటు పైన ఒక చిన్న హోల్ ఉంటుంది చూడండి ఈ హోల్లోకి ఇలా పెట్టేసేయాలన్నమాట ఇలా పెట్టేస్తే ఒక ముడిలాగా వస్తుంది ఇప్పుడు ఈ జిప్ని కంప్లీట్గా పైకి అనేసి మనం ఇలా బటన్ పెట్టేసామనుకోండి అది కిందికి జారదు ఇంకా నడుము వేసుకున్నా కూడా కిందికి జారదు ఎందుకంటే మనకి ఆ రబ్బర్ అనేది పైకి ఒక గ్రిప్ లాగా ఉంటుంది కాబట్టి కిందికి జారకుండా ఉంటుంది చూడండి ఇక్కడ ఇలా ఓకే ఇలా అనమాట ఇలా మనకి ఒకవేళ ఇలా ఇబ్బంది ఏదైనా ఉంటే మాత్రం ఇలా ట్రై చేయండి పిల్లలకు వేయండి నచ్చితే ట్రై చేయండి ఇది కూడా చూడండి ఇలా తర్వాత ఇంకోటి ఇలాంటి వాటర్ బాటిల్స్ అయితే ఇంట్లో వస్తూనే ఉంటాయి కదా ఇంకా ఈ వాటర్ బాటిల్స్ మనం వాటర్ తీసుకెళ్ళడానికి కూడా ఏం యూజ్ చేయము వేస్ట్గా పక్కన పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా వీటిని కూడా చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అందులో ఒక టిప్ అయితే చెప్తున్నాను చూడండి ఇంకా ఈ చిన్న వాటర్ బాటిల్ కాబట్టి దీన్ని మనం వాటర్ వేసుకొని తాగడానికో లేకపోతే ఎక్కడికో బయటికి తీసుకెళ్ళడానికి అయితే యూజ్ చేయము అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి చూడండి ఈ బాటిల్ని కూడా వేస్ట్ చేయకుండా ఈ బాటిల్ని కొంచెం చాక్ని వేడి చేస్తూ ఇలా కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోండి అంటే మనకి ఈ షేప్లో వచ్చేలాగా కట్ చేసుకోండి ఇక్కడ మొత్తం కట్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఇలా కట్ చేసుకుంటే ఇది మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న దాన్ని పైన కొంచెం ఉంది కదా దానికి ఇక్కడ ఒక చిన్న హోల్ లాగా అయితే చేస్తున్నాను చూడండి ఇలా ఇప్పుడు దీన్ని మనం కిచెన్లో కానీ లేకపోతే ఎక్కడైనా సరే మనం ఎక్కడ అవైలబుల్గా ఉంటే అక్కడ ఇలా తగిలించుకున్నాం అనుకోండి ఇక్కడ నేను కిచెన్లో వేసాను ఇక్కడ చాకులు అవి పెట్టాను బాత్రూంలో అయితే మనం ఇలా బ్రష్లు పేస్ట్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు ఇలా నచ్చితే ట్రై చేయండి వేస్ట్గా చేయకుండా తర్వాత ఇంకొకటి ఇలాంటి సోప్ బాక్స్లు వస్తూ ఉంటాయి కదా ఇంకా ఇవి కూడా మనం వేస్ట్గా పాడేస్తుంటాం వీటిని ఏం యూజ్ చేయము అలాంటప్పుడు ఇవి బాక్సుల్ని మనం ఇంకోలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇలాంటి బాక్సులు చాలా గట్టిగా ఉంటాయి ఇంకా దీనికి ఇలా డబల్ సైడ్ టేప్
అయితే అంటించుకున్నాను. ఇలా డబల్ సైడ్ టేప్ అంటించుకొని దీన్ని మనం ఇలా బాత్రూంలో కానీ బాత్రూంలో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకేంటంటే మనం స్నానం చేసేటప్పుడు మామూలుగా చాలామందికి ఏంటంటే ఇలా క్లిప్పులు, రబ్బర్ బ్యాండ్లు నల్లాకో లేకపోతే పెట్టుకునే దగ్గరనో అలా పెట్టేస్తూ ఉంటాము. అవి కింద పడిపోతూ ఉంటాయి. అలా కాకుండా చూడండి, ఇలాంటివి ఏవైనా మనం పిన్నీస్లు కానీ లేకపోతే రబ్బర్ బ్యాండ్లు ఏవైనా సరే, మనం చేతికున్న ఉంగరాలు కూడా చాలామందికి తీసి పక్కన పెట్టే అలవాటు ఉంటుంది. అలాంటివన్నీ అక్కడ ఇక్కడ పెట్టకుండా మనం ఇలాంటి బాక్స్ని ఒకటి అక్కడ పెట్టుకున్నాం అనుకోండి, వాటన్నింటిని కూడా అలాగే వాటికే పెట్టేయచ్చు అనమాట. ఇలాంటి క్లిప్పులు కానీ ఏవైనా సరే మనం ఇలా పెట్టేసుకోవచ్చు. చూడండి ఇలా. ఓకే, నచ్చితే ట్రై చేయండి. తర్వాత ఇంకొకటి చెప్తాను. ఇలాంటి జామ్ బాటిల్స్ కానీ ఇలాంటి మనం సీసం బాటిల్స్ ఉంటాయి కదా, ఇవేంటంటే కొన్ని రోజులు వాడిన తర్వాత ఈ మూతలు అనేవి కొంచెం లూజ్ అయిపోతూ ఉంటాయి. మనకి పెట్టినా కూడా సరిగ్గా టైట్గా రాదు. ఈ సీసా అయితే కొన్ని రోజులు వాడిన తర్వాత ఇది పాతదనమాట. అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి. కొంచెం మనం రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టామనుకోండి, కొంచెం గ్రిప్ ఉంటుంది కాబట్టి అది టైట్గా కూర్చుంటుంది. మనకి ఎక్కడ గ్యాప్ లేకుండా ఉంటుందన్నమాట. చాలా టైట్గా వస్తుంది. ఒకవేళ ఈ బాటిల్స్ మూత లూజ్గా ఉంటే రబ్బర్ బ్యాండ్ వేసి ఆ మూత పెట్టేయండి. తర్వాత ఇంకొకటి, ఇలాంటి బాటిల్సే కొన్ని ఏంటంటే మనకి ఈ జామ్ బాటిల్స్ ఇదైతే కొత్తదనమాట. ఇంకా ఇవి చాలా టైట్గా ఉంటాయి. మూత అస్సలకే తీయరాదు. ఇవి ఫ్రిడ్జ్లో అట్లా పెట్టుకుంటూ ఉంటాం కదా, మొత్తం బిగుసుకుపోయినట్టుగా ఉంటాయి. అస్సలు మూతలు అవి తీయరావు. అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. ఒక చిన్న ప్లేట్ కానీ గిన్నె లాంటి దాంట్లో కొంచెం వేడి నీళ్ళు వేసుకొని ఈ బాటిల్ని ఇలా రివర్స్లో ఈ మూత అనేది ఆ వేడి నీళ్ళల్లో ఉంచేటట్టుగా ఇలా ఒక్క 2 నిమిషాలు పెట్టండి. 2 నిమిషాలు కూడా అవసరం లేదు. ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టిన తర్వాత మీరు క్యాప్ని తీసి చూడండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత ఈజీగా వచ్చింది. ఫస్ట్ అయితే చాలా టైట్గా ఉన్న మూతను కూడా మనం ఈజీగా అయితే తీసేసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి, కుక్కర్కి ఇలాంటి రబ్బర్లు అయితే ఉంటాయి కదా, ఇవేంటంటే కొంచెం పాడైనా లేకపోతే విరిగిపోయినా మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా వీటిని ఇలా ఒక మూలకు తగిలించుకున్నాం అనుకోండి, మనం ఇలాంటి టవల్స్ కానీ వాష్ బేసిన్ దగ్గర కూడా ఇలాంటిది పెట్టుకున్నామంటే మనం చేతులు కడిగినా లేకపోతే మనం వంట చేసేటప్పుడు మామూలుగా చేతులు తూడ్చుకుంటూ ఉంటాం కదా, అలా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి, ఇలాంటి వాటర్ బాటిల్స్ ఉంటే మాత్రం అస్సలు వేస్ట్గా పడేయకండి. వీటిని అయితే చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి వాటర్ బాటిల్ని అయితే ఒకటి తీసుకున్నాను. చూడండి, ఈ వాటర్ బాటిల్ పైన ఉన్న ఆ కవర్ని అంతా తీసేసాను. ఇప్పుడు దీని లోపల ఫుల్గా వాటర్ అయితే నింపేశాను. ఇది ఎందుకంటే మనకి నైట్ టైంలో కరెంట్ పోయినప్పుడు మనం ఏంటంటే మామూలుగా టార్చ్ లైట్ ఫోన్ అలా టార్చ్ లైట్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా, అది కొంచెం వెలుతురు వస్తుంది. కానీ మనం ఇలాంటి వాటర్ బాటిల్ తడంతా ఆరిపోయిన తర్వాత వాటర్ వేసి ఆ వాటర్ అంతా తూడ్చేసిన తర్వాత మనం ఈ లైట్ ఇలా నేను చూపించినట్టుగా ఇలా పెట్టండి. ఇక్కడ నేను లైట్స్ అన్ని ఆఫ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చాలా ఎక్కువగా వెలుతురు వస్తుంది అనమాట. మనం మామూలుగా ఒక లైట్ పెట్టితే అంత వెలుతురు రాదు, ఒక ఫోన్ లైట్తోనే. కానీ మనం ఇలా బాటిల్ పెట్టి మనం ఇలా పెట్టామనుకోండి, ఎక్కువగా వెలుతురు అయితే వస్తుంది. నచ్చితే ట్రై చేయండి. తర్వాత ఇంకొకటి, ఒక చిన్న ప్లేట్ అయితే తీసుకున్నాను. ఇందులో ఒక గిన్నె అయినా సరే తీసుకొని ఇందులో కొంచెం కంఫర్ట్ వేసుకున్నాను. తర్వాత కొన్ని వాటర్ అయితే వేసుకున్నాను. ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను. ఇక్కడనే నేను కొంచెం కర్పూరం కూడా వేసుకున్నాను, అది స్కిప్ అయిపోయింది. ఇదంతా కూడా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది ఇప్పుడు మనకి వర్షాకాలం మనం ఇల్లు తుడుచుకునేటప్పుడు ఏంటంటే ఈ కంఫర్ట్ మంచి స్మెల్ అయితే వస్తుంది. కర్పూరం అవి వేయడం వల్ల, ఉప్పు అవి వేయడం వల్ల మనకి ఇప్పుడు ఈగలు అనేవి ఎక్కువగా వస్తుంటాయి కదా, అలా ఈగలు ఎక్కువగా వాలకుండా ఉంటాయి. మనం ఇల్లు తుడిచేటప్పుడు ఖచ్చితంగా మీరు ఇది ట్రై చేయండి. అస్సలు ఈగలు అయితే ఉన్నాయన్నమాట. మనం ఏదైనా పిండి వస్తువులు ఏమైనా చేసుకున్నప్పుడు కూడా మామూలుగా అయితే ఎక్కువగా ఈగలు వచ్చేస్తుంటాయి. మనం ఏదైనా ఫుడ్ తిన్న తర్వాత ఎక్కువగా ఈగలు వచ్చేస్తూ ఉంటాయి కదా, అలా ఈగలు రాకుండా ఉండాలంటే ఇలా కంఫర్ట్లు తర్వాత కర్పూరము ఉప్పు వేసి మనం ఇలా ఇల్లు తుడిచామంటే చాలా నీట్గా ఉంటుంది. ఈగలు అవి రాకుండా ఉంటాయి. తర్వాత ఇలాంటిది ఒక్క న్యూస్ పేపర్ అయితే తీసుకున్నాను. మనం ఇల్లు ఊడ్చిన తర్వాత మనం మామూలుగా డైలీ తుడుచుకుంటూ ఉంటాం కదా, తుడిచే టైంలో మనం క్లాత్లు కానీ అలాంటివి పెట్టి తుడుస్తూ ఉంటాము. చాలా ఎక్కువ టైం వేస్ట్, తర్వాత మనకి నీట్గానే ఉంటుంది. కాకపోతే ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా నీట్గా వస్తుంది. మనకి పని కూడా చాలా ఈజీ అయిపోతుంది. ఇక్కడ మనం మామూలుగా ఇల్లు ఊడ్చే చీపిరికే ఇలా న్యూస్ పేపర్ అయితే పెట్టేసి ఇక్కడ పైన కింద రబ్బర్ బ్యాండ్ పెట్టేసి ఇల్లంతా ఊడ్చిన తర్వాత ఈ వాటర్ని కొన్ని చల్లుకుంటూ ఇల్లంతా తూడ్చేసామనుకోండి, చాలా నీట్గా వస్తుందన్నమాట ఇల్లు కూడా. చూడండి, ఇలా చాలా మన పని కూడా చాలా సులభంగా అయిపోతుంది. ఓకే, ఇలా అనమాట. చూడండి, ఇక్కడ చాలా నీట్గా వస్తుంది. నచ్చితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.